హలో అండి, వెల్కమ్ టు షీపాకం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను బాగున్నానండి. ఈరోజు మనం బీన్స్ ఫ్రై, కరకరలాడే బీన్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ఎయిర్ ఫ్రైయర్లో. అయితే ముందుగా దీనికోసం మనం బీన్స్ని చివర్లు కట్ చేసేసుకోవాలండి. చివర్లు ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని అప్పుడు మనం శుభ్రంగా వీటిని కడిగేసుకోవాలండి. మీకు కావాలంటే ముందే కడుక్కొని కూడా వీటిని మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే రకరకాలుగా చేస్తూ ఉంటానండి. ఈవేళ అయితే మాత్రం ముందు చివర్లు కట్ చేసి కడిగేస్తున్నాను వీటిని శుభ్రంగా. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం కట్ చేసేటప్పుడు కొన్ని బాగోనివి అలాంటివి ఉంటే కనుక మళ్ళీ కడగాల్సి వస్తుంది కదండి. అందుకని ఇప్పుడే చూసేసి సైడ్స్ కట్ చేసేసి అప్పుడు కడుగుతున్నాను అన్నమాట. కడిగేసాక ఇప్పుడు వీటిని మనం 2 లేదా 3 ముక్కలుగా కోసుకుందామండి. వీటిని ఈ బీన్స్ అన్నిటిని చూసాక ఇలా కోసేసుకోవాలి అన్నిటిని. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సినంత ఉప్పు, పసుపు, కారం, కొంచెం నూనె, 1 స్పూను నూనె, చాలా తక్కువ నూనె అండి. అసలు వేయకుండా కూడా చేయొచ్చు, బాగా వస్తుంది. కాకపోతే కొంచెం వేస్తే ఏదైనా రుచి యాడ్ అవుతుందండి. అందుకని చెప్పేసి కొంచెం నూనె, అలాగే ఇవన్నీ వేసి కలిపేసాక కొంచెం ఒక 2 స్పూన్లు శనగపిండి వేయండి. 2 స్పూన్ల శనగపిండి వేసి వీటన్నిటిని శుభ్రంగా కలిపేసుకోండి. కలిపేశాక మళ్ళీ ఇంకొక స్పూన్ శనగపిండి యాడ్ చేసి మళ్ళీ కలపండి. ఎందుకంటే ఇవేనండి మీకు అసలు బాగా కరకరలాడాలి అని అంటే మీకు ఈ శనగపిండి ఏమవుతుందంటే ఒక పొరలాగా ఏర్పడి పైన మనం నూనె కూడా వేసాం కదా, అతుక్కుని ఆ పొరలాగా ఏర్పడి ఒకవేళ ఇన్ కేసు బాగా అంటకపోతే కనుక మళ్ళీ వేసాం కదండి, ఇప్పుడు అది బాగా ఒక పొరలాగా ఏర్పడి మీకు కరకరలాడేలా వస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు అన్నీ కలిపేసుకున్నాం కదండి. దీన్ని మనం ఆల్రెడీ అది క్రీజ్ చేసుకుని ట్రేని దీంట్లో వేసేసుకుందామండి. ఈ ట్రేని ఇలా గ్రీస్ చేసుకుని మనం దీంట్లో వేసేసుకుందాం. అవెన్ ఆల్రెడీ ప్రీ హీట్ చేసి ఉంచానండి. సో ఈ ప్రీ హీట్ చేసిన అవెన్లో దీన్ని పెట్టేసేద్దాం. పెట్టేసి ఎయిర్ ఫ్రైయర్ ఆప్షన్లో పెడదామండి. ఎయిర్ ఫ్రైయర్ ఆప్షన్లో పెట్టి కాసేపు ఆగి చూద్దాము అయిపోయిందేమో. ఓకే, సెట్ చేస్తానండి. దీన్ని చూద్దాం మనం. చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో, అసలు సూపర్గా ఫ్రై అయింది కదండి. బీన్స్ పకోడీలాగా తయారైనాయి చూడండి, అసలు ఎంత బాగా వచ్చాయో. సో ఇలా చేసుకోవచ్చండి. దీన్ని మీరు కావాలంటే అన్నంలో కలుపుకొని తినచ్చండి ఇలా, లేదా సైడ్ డిష్గా అంటే ఏ పప్పుతోనో ఇలా ముద్దపప్పు అంటే ప్లెయిన్గా పప్పు తయారు చేసుకొని మీరు ముద్దపప్పు తయారు చేసుకొని దాంతోపాటు తినచ్చు, లేదా ఏదైనా పప్పుతో తినచ్చు, లేదా ఏ సాంబార్తో అయినా కూడా మీరు దీన్ని తినచ్చండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, నచ్చకపోతే కనుక కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే కనుక షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.